మూడవ అటవీ రకము చిట్టడవులు అంటారు. వీటినే ముళ్ళ పొదల అడవులు అంటారు. వీటినే స్మాల్ ఫారెస్ట్ అని కూడా అంటారు. వీటినే థార్నీ ఫారెస్ట్ అని కూడా అంటారు. భారతదేశంలో ఇవి 3% మాత్రమే ఉన్నాయి. 3% మాత్రమే ఉన్నాయి. ఈ అరణ్యాలు ఎక్కడున్నాయి? ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ కనిపిస్తున్నాయి ఇవి? ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో చూసినట్టయితే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ అంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తర రాజస్థాన్ ప్రాంతాల సంగమ ప్రాంతం ఉంది ఇక్కడ. ఈ ప్రాంతాల మొత్తంలో కూడా ఇవి థార్నీ ఫారెస్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. మనం చూసినట్టయితే ఈ థార్నీ ఫారెస్ట్ని మనం చూసినట్టయితే ఇక్కడ ఉన్న మొక్కలలో విచిత్రమైన పరిస్థితులు మనం గమనిస్తాం. కొన్ని రకాల మొక్కలు ఇక్కడ పెరిగే మొక్కలను మనం జీరోఫైట్స్ అంటాము. అంటే ఎడారి వాతావరణంలో పెరిగే మొక్కలను మనం జీరోఫైట్స్ అంటాం. మరి ఈ మొక్కలు అక్కడ వర్షపాతం అత్యల్పంగా ఉండడం వల్ల ఈ మొక్కలు తమ ఆకులని రకరకాలుగా మార్పులు చేసుకుంటాయి. అంతేకాకుండా తమ అంటే మొక్కలో ఉన్న వివిధ భాగాలని వివిధ రకాలుగా మార్పులు చేసుకుంటాయి. కొన్ని రకాల మొక్కలు తమ కాండంలో నీటిని నిల్వ చేసుకునే మెకానిజంని ఏర్పాటు చేసుకుంటాయి. కొన్ని రకాల మొక్కలను మనం చూసినట్టయితే వాటి యొక్క బాష్పోత్సేకాన్ని తగ్గించుకోవటం కోసం వాటి యొక్క ఆకులు ముళ్ళుగా రూపాంతరం చెందుతాయి, పొలుసులుగా రూపాంతరం చెందుతాయి, లేకపోతే క్రీపర్స్ అంటే తీగలుగా రూపాంతరం చెందుతాయి. అంతేకాకుండా కొన్ని రకాల మొక్కల యొక్క ఆకులపైన చాలా దట్టమైన పొడి లాంటి పదార్థం ఏర్పడి ఉంటుంది. ఈ యొక్క వాతావరణంలోకి బాష్పోత్సేకాన్ని తగ్గించుకోవడం కోసం. మరి వీటిలో మనం చూసినట్టయితే ముఖ్యమైన స్పీసెస్ ఏంటి? ఈ చిట్టడవుల్లో మనం చూసినట్టయితే ముఖ్యమైన స్పీసెస్ ఏంటి? ఇక్కడ చూసాం, ఎక్కడెక్కడ ఉన్నాయని చూసాం. మరి దక్షిణ భారతదేశంలో కూడా మనం చూసినట్టయితే అయితే ఈ వర్షఛాయా ప్రాంతాలు ఉన్నాయో ఆ వర్షఛాయా ప్రాంతాల్లో కూడా ఇవి ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఆర్ద్ర అనార్ద్ర ఆకురాల్చు అడవుల్ని మనం చూసాం. చిట్టడవుల్లో మనం స్పీసెస్ని ఇక్కడ చూస్తున్నాం. చిట్టడవుల్లో ముఖ్యంగా బ్రహ్మజముడు, మరీ తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో బ్రహ్మజముడు, నాగజముడు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. మరి ఈ ప్రాంతాల్లో ఉండే ఒయాసిస్ల దగ్గర మాత్రం ఖర్జూరం ఎక్కువగా కనిపిస్తూ ఉంది మనకి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో తాటి చెట్లు, మరి కొంత వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో వేప, తంగేడు, మరి వేప కనిపిస్తుంది మనకి, తంగేడు కనిపిస్తుంది, తుమ్మ కనిపిస్తుంది. మరి వేపని తీసుకున్నట్టయితే ఈ వేప అనేది మనకి అనేక రకాలుగా గృహ అవసరాల కోసం దీన్ని వినియోగించడం జరుగుతుంది. దీని ఆకుల్లో ఉండే నింబిన్ అనే ఆల్కలాయిడ్ వల్ల దీని ద్వారా తయారు చేసిన సహజ ఎరువుగా ఇది ఉపయోగపడుతుంది. సహజ పెస్టిసైడ్గా కూడా ఉపయోగపడుతుంది, పురుగు మందుగా కూడా ఉపయోగపడుతుంది. వీటిని ఉపయోగించి తయారు చేసిన ఎరువుల వల్ల అక్కడున్న కొన్ని రకాల పురుగులు చంపబడతాయి. కాబట్టి వీటిని సహజ పురుగు మందులుగా కూడా పిలుస్తారు. వీటి తయారు చేసిన పురుగు మందుల్ని సహజ సిద్ధమైన పురుగు మందులుగా కూడా ఉపయోగపడుతుంది. ఇది వేప యొక్క సైంటిఫిక్ నేమ్ అజాడిరక్తా ఇండికా. ఆ తర్వాత మనం చూసామంటే తుమ్మ నుంచి మనకి రెజిన్స్ ఎక్కువగా లభిస్తాయి. రెజిన్స్ అంటే బంకలు ఎక్కువగా లభిస్తాయి. వీటిలో కూడా ఆకులు, కొన్ని రకాల ఆకులు దీంట్లో ఉన్న ఆకుల్లో ఉన్నాయి. ఇవి ముళ్ళగా రూపాంతరం చెందుతాయి.
మరి వీటిని కానీ చూసినట్టయితే ఈ తుమ్మ వీటిని స్టూల్స్ గాను లేకపోతే మంచాలు గాను ఎక్కువగా తయారు చేయడానికి ఇవి ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. సో దీంతో మనకి చిట్టడవులు కంప్లీట్గా మనం చర్చించడం జరిగింది చిట్టడవుల్ని ఇక్కడ. ఆ తర్వాత మనం చూసినట్టయితే మడ అడవులు భారతదేశంలో 2% మాత్రమే మడ అడవులు ఉన్నాయి. ఈ మడ అడవులను ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇదంతా కూడా మడ అడవులు, ఇవన్నీ కూడా మడ అడవులు. ఏంటి మడ అడవులు అంటే? మడ అడవులు అంటే ఏ ప్రాంతాలలోకైతే సముద్రం చొచ్చుకొచ్చిన ప్రాంతం ఒక భూభాగం మీదగా సముద్రం అన్నా చొచ్చుకొని రావాలి, లేదా సముద్ర ప్రాంతంలోకి కలిసే నదీ ప్రాంతాలైనా కావాలి. అంటే సముద్రంతో కలిసే నదీ ప్రాంతాలలోనూ లేదా సముద్రం భూమి మీదకి చొచ్చుకొచ్చిన ప్రాంతాల్లోనూ లోతు తక్కువగా సముద్ర నీరు ఉన్న తీర ప్రాంతాల్లో పెరిగే అడవులని మడ అడవులు అంటారు. ఇవి జస్ట్ కొద్ది 1 మీటర్ లోతు నీళ్ళల్లో ఇవి పెరగటం మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ అడవులు ఈ అడవుల్లో ఉండే వృక్షజాతులు నీటి యొక్క సమృద్ధిని తట్టుకునే కెపాసిటీ ఉన్న స్పీసెస్ అయి ఉంటాయి. నిరంతరం నీరు ఉన్నప్పటికీ ఇవి ఆ నీటి ఇదిని తట్టుకునే మెకానిజం వీటిల్లో కలిగి ఉంటాయి. అంతేకాకుండా మరి వీటి శ్వాసించడానికి నిరంతరం నీరులో ఉండటం వల్ల వీటికి కొన్ని రకాల ఏళ్ళు పైకి వచ్చేసి నీటి మీదకు వచ్చేసి నీటి మీద ఉండి శ్వాసిస్తూ ఉంటాయి. వాటిని శ్వాసాంగ వేర్లుగా మనం చెప్పుకుంటాం. అవి వీటికున్న ఒక మహత్తరమైన మెకానిజంగా మనం చెప్పవచ్చు. మరి ఇవి నిరంతరంగా కూడా భారతదేశంలో అంటే నదీ వ్యవస్థలు సముద్రంలో కలుస్తున్నాయో ఆ కలిసే ప్రాంతంలో ఇవి మనకి పుష్కలంగా కనిపిస్తాయి. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులుగా చెప్పబడుతున్న సుందరి అరణ్యాలు మనకి వెస్ట్ బెంగాల్ దగ్గర కనిపిస్తూ ఉన్నాయి. మరి సుందరి అరణ్యాలని వీటిని ఎందుకన్నాము అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. వీటిలో రకరకాల అరణ్యాలు మనకు కనిపిస్తాయి. ఏంటి రకరకాల స్పీసెస్ వృక్ష జాతులు కనిపిస్తాయి. పొన్న, రైజోపోరా, ఉప్పు పొన్న, సుందరి, ఇటువంటి అన్ని దేవాబాండ్, ద్వియాబాండ్ రకరకాల స్పీసెస్ ఇక్కడ కనిపిస్తాయి. వీటిలో సుందరి అనే వృక్షానికి సంబంధించి అనేక రకమైన సుందరి రకానికి చెందిన వృక్ష జాతులు మొత్తం కూడా ఈ ప్రాంతంలో మనకి కనిపించడం వల్ల వీటిని సుందరి వృక్షాలు లేదా సుందరి అడవులు లేదా సుందర్ బన్స్ ఏమన్నారు? సుందర్ బన్స్ అని అనడం జరిగింది. ఈ సుందర్ బన్స్ అనేవి తెల్ల పులులకి ప్రసిద్ధి చెందిన అరణ్యాలు. ఇవి ఎకో ఫ్రెండ్లీగా కూడా భారతదేశంలో ఉపయోగపడుతున్నాయి. మరి ఈ వృక్ష జాతులను దేనికి ఉపయోగిస్తున్నారు? ముఖ్యంగా ఈ వృక్ష జాతులన్నిటినీ కూడా వాస్తవంగా అయితే వీటిని నీటిని తట్టుకునే స్వభావం చాలా ఎక్కువ కాబట్టి వీటిని బోట్ల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మరి కొన్నిటిని అంటే కొన్ని రకాలను మనం చూసినట్టయితే పేపర్ తయారీలో ఏ పేపరు? నాణ్యమైన పేపరే కాకుండా మరి కొంచెం నాణ్యత తక్కువగా ఉన్న పేపర్ల తయారీలో వీటిని ఉపయోగించడం జరుగుతూ ఉంది. వీటిని మడ అడవులు లేదా మర అరణ్యాలు అని అనడం జరుగుతూ ఉంది. తర్వాత చూసినట్టయితే మనకి ఇప్పుడు 4 రకాల అరణ్యాలు మనం చూసాం. ఆ తర్వాత మనం చూసినట్టయితే పర్వతీయ అరణ్యాలు భారతదేశంలో ఎక్కడ కనిపిస్తున్నాయి? కంప్లీట్గా భారతదేశంలో 95% అరణ్యాలు భారతదేశంలో
ఉన్న పర్వతీయ అరణ్యాలలో 95% ఎక్కడ కనిపిస్తున్నాయి? మనకి హిమాలయాల్లోనే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పర్వతీయ అరణ్యాలు భారతదేశపు అరణ్యాలలో ఎంత శాతం ఉన్నాయి అని కానీ మనం చూసినట్టయితే కేవలం 9% అరణ్యాలు ఉన్నాయి. మొత్తం కూడండి ఒక్కసారి. మొత్తం కూడితే 21, 65, 37 ఇదంతా కూడా ఒకటే. ఇదంతా 65, 65, 21, 3, 2, 9 కూడితే ఎంత వచ్చింది? 100% అరణ్యాలు. 100% అరణ్యాలు. ఈ అరణ్యాల్లో మనం చూసామంటే భారతదేశంలో 9% అరణ్యాలు పర్వతీయ అరణ్యాలు ఉన్నాయి. మరి ఈ 9% అరణ్యాల్లో అంటే మొత్తం ఉన్న పర్వతీయ అరణ్యాల్లో 95 నుంచి 97% హిమాలయాల్లోనే ఈ అరణ్య వ్యవస్థ కనిపిస్తూ ఉంది. మరి హిమాలయాలలో ఉన్న ఈ పర్వత వ్యవస్థను మనం చూసినట్టయితే అవి ఏ రకంగా అమరి ఉన్నాయి? ఇవి ఒకే పర్వతీయ అడవులు అంటే ఒకే రకమైన అడవులు కాదు. ఇవి 4 రకాల అడవుల సమూహంగా ఉన్నాయి. ఇవి ఎత్తు ఆధారంగా రకరకాల పర్వతీయ అరణ్యాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనం ఖచ్చితంగా దీన్ని చూడాలి. ఇక్కడ చూసినట్టయితే హిమాలయ పర్వతాల్లో మనకి కింద అరణ్యాలు స్పెసిఫిక్గా కనిపిస్తూ ఉంటాయి. పర్వతాల మీదుగా మనకు కనిపించే అరణ్యాలు కాబట్టి వీటిని పర్వతీయ అరణ్యాలు అంటున్నాము. వీటిలో మనం చూసినట్టయితే చూడండి, ఈ హిమాలయ పర్వతాల్లో ఇక్కడి నుంచి చూసినట్టయితే ఈ ప్రాంతం నుంచి ఇది మీన్ సీ లెవెల్ అంటే సముద్ర మట్టం నుంచి 1000 మీటర్ల ఎత్తు వరకు, 1000 మీటర్ల ఎత్తు నుంచి 1800 మీటర్ల ఎత్తు వరకు, 18 మీటర్ల ఎత్తు నుంచి 3300 మీటర్ల ఎత్తు వరకు ఆ పైన ఈ అరణ్యాల్ని ఈ విధంగా డివైడ్ చేయొచ్చు. మీన్ సీ లెవెల్ నుంచి 1000 వరకు ఇక్కడున్న అరణ్యాలు ఏ అరణ్యాలు అయి ఉంటాయి? మీన్ సీ లెవెల్ నుంచి మన అరణ్యాలే. 1000 మీటర్ల వరకు ఏ అరణ్యాలు ఉంటాయి? అన్నీ కూడా ఆయన రేఖ అరణ్యాలుగా మనం చూస్తాం. ఇందాక మనం చెప్పుకున్న అరణ్యాల్లో ఆకులాల్చ అరణ్యాలు అన్నాం కదా. మరి ఆ ఆకులాల్చ అరణ్యాలన్నీ కూడా 1000 మీటర్లు ఎత్తే. ఇందాక చెప్పుకున్నాం 300 నుంచి 500 వరకు, 500 నుంచి 1000 మీటర్ల వరకు ఉండే అరణ్యాలు వాటిగా చెప్పుకున్నాం. ఆ అరణ్యాలన్నీ కూడా ఈ అరణ్యాలు కాబట్టి వీటిని గురించి మనం స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ చూసినట్టయితే 1000 నుంచి 1800 మీటర్ల ఎత్తు వరకు ఉన్న అరణ్యాలని ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు అన్నాం. వాటిని కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇందాక సతత హరిత అరణ్యాలు ఎంత ఎత్తు వరకు అని చెప్పుకున్నాం? 500 నుంచి 1500 మీటర్ల ఎత్తు వరకు అని చెప్పుకున్నాం. ఆ అరణ్యాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఈ సతత హరిత అరణ్యాలు, ఇది ఆకురాల్చ అరణ్యాలు. మరి ఇక్కడ నుంచి ఏ అరణ్యాలు ఉన్నాయి? చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి ఏ అరణ్యాలు ఉన్నాయి? ఇవన్నీ కూడా వీటిని టైగా అరణ్యాలు అంటారు. వీటిని టైగా అరణ్యాలు అంటారు, లేదా శృంగాకార అరణ్యాలు అంటారు. శృంగాకార అరణ్యాలు లేదా టైగా అరణ్యాలు అంటారు. ఇవి 1800 మీటర్ల నుంచి 3300 మీటర్ల మధ్యలో విస్తరించి ఉన్న అడవులుగా మనం చెప్తున్నాము. మరి ఈ అరణ్యాలను మనం చూసినట్టయితే ఈ టైగా అనే పదం రష్యా నుంచి వచ్చింది. ఎందుకంటే రష్యా దేశం యొక్క ఉత్తర భాగంలో ఉన్న సైబీరియా ప్రాంతంలో కొన్ని లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ అడవుల్ని టైగా అరణ్యాలు అంటున్నాం. కాబట్టి వీటిని టైగా అనే పేరు అక్కడి నుంచి వచ్చింది. మరి ఈ శృంగాకార అరణ్యాలు అని ఎందుకన్నారు వీటిని అంటే బిట్స్ చాలా ఇదిగా వస్తాయి.
కెనపీ లేని అరణ్యాలు ఇవే. కెనపీ అంటే ఏమని చెప్పాను? ఒక మొక్కకి పైభాగంలో శాఖలుగా విస్తరించిన దాన్ని మనం కెనపీ అంటున్నాం. కెనపీ ఉండని అరణ్యాలు ఏంటి అని అడిగాడు. శృంగాకార అరణ్యాలు. మీకు యూకలిప్టస్ చెట్టు తెలుసు కదా. యూకలిప్టస్ చెట్టు పైకి పోయిన తర్వాత కూడా బ్రాంచెస్ కూడా సరిగా ఉండవు. యూకలిప్టస్ చెట్టు కన్నా బ్రాంచెస్ ఉంటాయి, దీనికి అంత బ్రాంచెస్ ఉండవు. దీనికి జస్ట్ ఆకులు ఉంటాయి. ఆ ఆకులు చిన్న చిన్న కొమ్మలు అవన్నీ కూడా కిందకి ఏలాడుతున్నట్టుంటాయి. అశోక చెట్టును కానీ ఇటును కానీ చూసినట్టయితే ఏ విధంగా ఏలాడుతుంటాయో కిందకు ఆ రకంగా ఏలాడుతుంటాయి. దానికి కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా మంచు కురుస్తూ ఉంటుంది. అదే పెద్దగా ఉన్న కొమ్మలు అయితే వాటి మీద మంచు పడి ఆ బరువుకు కొమ్మలు ఇరిగిపోయి చెట్టు చనిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న చెట్లు ఈ విధమైన మెకానిజాన్ని ఏర్పరచుకున్నాయి. మంచు పడినా జారిపోతూ ఉంటుంది. కొన్ని వేల లక్షల చదరపు కిలోమీటర్ల మేర ఇవి విస్తరించి ఉన్నాయి. మరి భారతదేశంలో చూసినట్టయితే ఇవి 1800 కిలోమీటర్ల మేర ఇవి విస్తరించడం మనం ఇక్కడ 1800 మీటర్ల నుంచి 3300 మీటర్ల మధ్యలో హిమాలయాల్లో మాత్రమే మనకి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇవి అతి విలువైన కలపగలిగినవి. వీటి కలప అతిగా విలువైన కలప ఇది. ఎందుకనంటే దీని కలప చాలా మృదువుగా ఉంటుంది. పేపర్ ఇండస్ట్రీలో అతి వాల్యూ కలిగిన కలప ఇది. దీంతో చాలా నాణ్యమైన పేపర్ని దీని కలపతో చాలా నాణ్యమైన పేపర్ని తయారు చేస్తారు. చాలా నాణ్యమైన పేపర్ని తయారు చేయటం జరుగుతుంది. మరి వీటిని కానీ మనం చూసినట్టయితే వీటిలో ఏ స్పీసెస్ ఉన్నాయి, ఏ ఇంపార్టెంట్ స్పీసెస్ ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఫస్ట్ చూసినట్టయితే దీనిలో డియోడార్ అంటే దేవదారు వృక్షాలు మనకి ఇప్పటికే తెలిసి ఉండాలి. హిందూ మైథాలజీలో చూసినట్టయితే దేవదారు వృక్షాలు అంటే మామూలుగా దేవతలు సంచరించే వృక్షాలు. ఆనాటి కాలంలో దేవతలు ఈ వృక్షాల దగ్గర సంచరించే వాళ్ళు అన్నారు. వాళ్ళని ఈ వృక్షాలను పట్టుకొని ఉండేవాళ్ళు అని మనకు తెలుగులో వస్తుంది. ఆ దేవదారు వృక్షాలు, తర్వాత ఫైన్ వృక్షాలు, ఆ తర్వాత ఫిర్ వృక్షాలు, తర్వాత స్ప్రూస్ వృక్షాలు, ఇట రకరకాల స్పీసెస్ ఉన్నాయి. ఏంటి ఒకసారి చెప్తాను చూడండి. డియోడార్, స్ప్రూస్, ఫైన్, సిల్వర్ ఫిర్, ఇవన్నీ కూడా మనకి రకరకాల వృక్షాలు మనకు కనిపిస్తాయి. దీంట్లో సిల్వర్ ఫిర్, మరి ఈ డియోడార్ అనే వృక్షాన్ని మనం ఫస్ట్ తీసుకుందాం. డియోడార్ని తీసుకుంటే దీన్ని అనేక రకమైన ఫ్యాక్టరీస్లో ఉపయోగిస్తున్నారు. దీన్ని అనేక రకమైన ఫ్యాక్టరీల్లో ఉపయోగించడం జరుగుతుంది. రెండవదిగా చూసినట్టయితే ఫిర్ని అగ్గిపెట్టెల పరిశ్రమలో అగ్గిపెట్టెలు తయారు చేయడానికి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. మరి వీటిని అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీటిని దేనిలో ఉపయోగిస్తున్నారు? పేపర్ ఇండస్ట్రీస్లో ఉపయోగిస్తున్నారు. మరి ఆ తర్వాత మనం చూసినట్టయితే లాస్ట్గా ఆల్పైన్ ఫారెస్ట్, దీనిపైన ఉన్న ఫారెస్ట్ని మనం ఆల్పైన్ ఫారెస్ట్లు అంటున్నాము. ఈ ఆల్పైన్ ఫారెస్ట్లు 3300 మీటర్ల కన్నా ఎత్తైన ప్రాంతంలో ఏర్పడి ఉన్న ఫారెస్ట్లు. ఈ ప్రాంతంలో వర్షపాతం ఉండదు, హిమపాతం సంభవిస్తూ ఉంటుంది. మరి ఇంత ఎత్తులో హిమం సంభవించేటప్పుడు అతిపెద్ద వృక్షాలు ఇక్కడ బతకలేవు. ఈ చెట్లన్నీ కూడా చాలా మృదు స్వభావం కలిగిన చెట్లుగా మనకు కనిపిస్తాయి. దీంట్లో మనకి ముఖ్యంగా చిర్, బిర్చ్, విల్లోస్ అనేవి 3 ఇంపార్టెంట్ చిన్న చిన్న వృక్షజాతులు, గుట్ల వంటి వృక్షజాతులు మనకు కనిపిస్తాయి. అయితే ఇవి కూడా చాలా వాల్యూ కలిగిన వృక్షజాతులు. ఎందుకనంటే చిర్ దేనిలో ఉపయోగిస్తారు? చిర్ని తేయాకు పెట్టెల తయారీలో ఉపయోగిస్తారు చిర్ని. మరి బిర్చిని దేని ఉపయోగిస్తారు? ప్లైవుడ్ తయారీలో ఉపయోగిస్తారు. మరి విల్లోస్ని దేంట్లో ఉపయోగిస్తారు? క్రికెట్ బ్యాటుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ రకంగా వీటిని ఉపయోగించడం జరుగుతూ ఉంది. మరి భారతదేశంలో అంటే పర్వతీయ అరణ్యాల్లో మనం చూసినట్టయితే ఈ పర్వతీయ అరణ్యాలన్నీ కూడా భారతదేశంలో హిమాలయ ప్రాంతాల్లోనే మనకు కనిపిస్తాయి. ఇంకొక చిన్న విషయం ఇక్కడ మీకు
చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా మడ అడవులు కాదు, ఏదైతే మనం చెప్పుకుంటున్న ఈ థార్నీ ఫారెస్ట్ చిట్టడవుల దగ్గర మనకి కొన్ని రకాల గ్రాస్ దొరుకుతుంది. జస్ట్ 2 పాయింట్లే అవి కొంచెం గమనించుకోండి. గ్రాస్ దొరుకుతుంది. గ్రాస్ అంటే గ్రాస్ రకాలు దొరుకుతాయి. వాటిల్లో ముఖ్యమైన గ్రాస్ రకాలేంటి? ముఖ్యమైన గ్రాస్ రకాలేంటి? ఈ గ్రాసుల్లో మనం గ్రాస్ అంటే గడ్డి రకాలు చూసినట్టయితే వీటిలో సబాయ్ సలాయ్ గ్రాస్ దేనికి ఉపయోగపడుతుంది? ఇది పేపర్ ఇండస్ట్రీలో ఉపయోగపడుతుంది. తర్వాత పేపర్ ఇండస్ట్రీలో పేపర్ ఇండస్ట్రీలో దీన్ని ఉపయోగిస్తున్నారు. తర్వాత కుష్ కుష్ గ్రాస్ అనేది దేనిలో ఉపయోగిస్తున్నారు? దీనిని యాక్చువల్గా ఎయిర్ కండిషనర్స్లో ఉపయోగించే గ్రాస్ని మనం కుష్ గ్రాస్ అంటున్నాము. ఆ తర్వాత చూసినట్టయితే ఎలిఫెంటా గ్రాస్. ఈ ఎలిఫెంటా గ్రాస్ని కొన్ని రూరల్ ఏరియాస్ అంటే చిన్న గ్రామాలలో ఇళ్ళ యొక్క పైకప్పులకి వేయడానికి ఈ ఎలిఫెంటా గ్రాస్ని ఉపయోగిస్తూ ఉన్నారు. తర్వాత రూసా గడ్డి, ఇక్కడ నిజామాబాద్లో ఎక్కువగా దొరుకుతుంది రూసా గడ్డి. అతి విలువైన సుగంధ ద్రవ్యాలు తయారు చేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. అతి విలువైన సుగంధ ద్రవ్యాలు తయారు చేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. సో ఇప్పటి వరకు మనం దీని తర్వాత అటవుల యొక్క సంరక్షణ అనేదాన్ని మనం చెప్పుకుంటాం. ఇప్పటి వరకు మనం చూసినట్టయితే మొదట అడవులు అంటే ఏంటి, 2 అడవుల యొక్క సంపద ఏంటి, ఎన్ని రకాలుగా అడవుల సంపద వస్తుంది, మరి అడవుల యొక్క రకాలేంటి, వాటిలో ఉన్న రకాలేంటి, అవి ఆ రకాలు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి, మరి ఆ అడవుల్లో ఉన్న ఆ రకాల్లో ఉన్న వివిధ రకాలైన స్పీసెస్ ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ఇక్కడ క్షుణ్ణంగా చెప్పుకోవడం జరిగినది. సో దీంతో భారతదేశం యొక్క అడవులలో మనకి వాటి యొక్క రకాల వరకు మనకు టాపిక్ అయినది. మరి అడవుల యొక్క సంరక్షణ, మరి ఇంత ఇంపార్టెంట్ అయిన అడవులు భారతదేశంలో ఇంత విస్తీర్ణంగా అడవులు మరి ఉన్నప్పుడు భారతదేశం యొక్క అడవుల యొక్క సంరక్షణ ఏ విధంగా ఉండాలి, భారతదేశంలో అడవులు సంరక్షించకపోతే దేనికి ఎక్కువ దెబ్బ తగులుతుంది, జీవ వైవిధ్యానికి ఎక్కువగా దెబ్బ తగులుతుంది, జీవ వైవిధ్యం నశించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. దానికోసం అని చెప్పి భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. దాంట్లో మనం చూసినట్టయితే అది అడవుల సంరక్షణ అనేదాన్ని మనం తీసుకున్నట్టయితే అనేక విధానాలు భారత ప్రభుత్వం చేపట్టింది. వాటిలో మొట్టమొదటిది అటవీ విధానము. అటవీ విధానము 1894లో అటవీ విధానం బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో మొట్టమొదటిగా అటవీ విధానాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆ తర్వాత కాలంలో దానికి అంత ఇంపార్టెన్స్ లేదు. స్వతంత్రానంతరం తీసుకోవాలి మనం. స్వతంత్రానంతరం మనం చూసినట్టయితే అత్యధిక మొదటి అటవీ విధానం 1952లో తీసుకురాబడింది. మొట్టమొదటి అటవీ విధానం 1952లో తీసుకురాబడింది మొట్టమొదటి అటవీ విధానము. ఏంటి అటవీ విధానంలో ఉన్న ముఖ్య లక్షణాలు అంటే భారతదేశంలో తప్పనిసరిగా 33.3% అడవుల విస్తరణ ఉండాలి. అంతకన్నా తగ్గితే భారతదేశంలో జీవ వైవిధ్యానికి విఘాతం ఏర్పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా అంత శాతం అడవులు ఉండాలి. మరి దాంతోపాటు 1952లో ఏముండాలన్నాడు? 1952లో 33.3% అడవులు ఉండాలన్నాడు. అంతేకాకుండా
దీంట్లోనే పర్వతాలలో 60%, మైదానాలలో 20% ఉండాలి అన్నాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం భూభాగంలో 33.3% అడవి విస్తరణ ఉండాలి. అంతేకాకుండా పర్వతాలు పీఠభూమి ప్రాంతాల్లో 60%, మైదాన ప్రాంతాలలో 20% అడవులు ఉండాలి అని ఈ మొట్టమొదటి అటవీ విధానం తీర్మానించింది. అంతేకాకుండా ఈ అటవీ విధానంలోనే 1976లో అడవులను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అడవులను ఉమ్మడి జాబితాలో చేర్చారు. ఉమ్మడి జాబితాలో చేర్చబడ్డ ఏ అంశం పైన అయినను కేంద్రం యొక్క ఆధిపత్యం ఉంటుంది, కానీ రాష్ట్ర ఆధిపత్యం తక్కువగా ఉంటుంది. దానికోసం దీన్ని ఉమ్మడి జాబితాలో చేయడం జరిగింది. ఆ తరువాత 1980లో అటవీ రక్షణ చట్టం అనే దాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా అడవులను నరికిన వారికి జరగబోయే పనిష్మెంట్లను గురించి ఇది చెప్పడం జరిగింది. అడవుల అక్రమ రవాణా, దానికి జరిగే పర్యవసానాల గురించి ఈ యొక్క రక్షణ చట్టం మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత 1988, ఈ 1988లో రెండవ అటవీ విధానాన్ని, మొదటి కాదు రెండవ అటవీ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ కాలంలో ఏమైంది, రెండవ అటవీ విధానం తీసుకొచ్చారు. దీంట్లో మార్పు ఏమి లేదు. ఫస్ట్ దానికి దీనికి ఉన్న మార్పు ఒకటే, సేమ్ 33.3% అడవులు ఉండాలి. ఇలాగే మొత్తం మామూలుగా ఈ మైదాన ప్రాంతాల్లో 20% ఉండాలి. ఇక్కడ మౌంటైన్స్ అంటే పర్వతాలు పీఠభూముల్లో 66% ఉండాలి. ఇది ఒక్కటే మార్చారు. చూడండి, ఇక్కడ మొత్తం 33.3% ఉండాలి అడవులు. ఇక్కడ మైదాన ప్రాంతాల్లో 20% ఉండాలి సేమ్గానే దీంట్లో కూడా రెండవ అటవీ విధానంలో. కానీ ఇక్కడ పర్వతాల పీఠభూములు 60% ఉండాలి. అయితే ఇక్కడ ఏం పెట్టారు, పర్వతాల పీఠభూముల్లో 66% ఉండాలని పెట్టారు. అదొక్కటే ఇక్కడ మార్చిన సిచ్యువేషన్. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఈ అటవీ విధానాలు అయిపోయాయి. అటవీ విధానాల తర్వాత మనకి స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్, రెండో అడవులను సంరక్షించడం కోసం ఒకటి అటవీ విధానం, రెండో రిపోర్టులు. ఏం రిపోర్టులు అవి? స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అంటే ప్రతి రాష్ట్ర అడవులు ఎంత శాతం ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఎంత తరిగిపోతున్నాయి, తరిగిపోవడానికి ఉన్న కారణాలేంటి, వీటన్నిటినీ గురించి చర్చించేదే స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. మరి ఈ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ని మనం చూసినట్టయితే దీన్ని ఎవరు నిర్వహిస్తారు అని కానీ మనం చూసినట్టయితే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వీళ్ళు ఈ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ని ప్రతి రాష్ట్రానికి 2 సంవత్సరాలకు ఒకసారి అక్కడ ఉన్న పరిస్థితుల్ని అధ్యయనం చేసి ఆ రిపోర్ట్ని తీసుకోవడం జరుగుతుంది. 1987లో ఈ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ తీసుకోవటం మొదలైంది. ప్రతి 2 సంవత్సరాలకి ఈ రిపోర్టు తీసుకోవటం జరుగుతూ ఉంది. ప్రస్తుత రిపోర్టు ఎన్నో రిపోర్ట్ ఇది? 2014 సంవత్సరంలో తీసుకోబడ్డ రిపోర్టు 2013వ రిపోర్టు. 13 రిపోర్టు, ఇది 13వ రిపోర్టు. చూడండి, ఒక్కసారి మళ్ళీ గమనించండి. ప్రస్తుతం ఇక్కడ దీన్ని రాయకూడదు, ఇదే
జస్ట్ స్టార్ట్ అయింది. ప్రతి 2 సంవత్సరాలకి ఈ రిపోర్ట్ తీసుకుంటారు. మరి ఇక్కడ చూసినట్టయితే ఈ రిపోర్ట్ని మనం చూసినట్టయితే పైకి రాద్దాం. ఈ రిపోర్ట్ని మనం చూసినట్టయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది 1987లో స్టార్ట్ అయింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒక రిపోర్ట్ తీసుకుంటున్నారు. మరి ప్రస్తుతం ఏ రిపోర్టు అన్నప్పుడు ఏం చేయాలంటే ఇది 2013 రిపోర్టు, స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2013, 2014లో తీసుకున్నారు. మరి లెక్కేస్తే ఎన్నో రిపోర్ట్ అంటే 13వ రిపోర్టు. అర్థమైందనుకుంటాను. దీని పేరు స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2013. దీన్ని 2014లో తీసుకున్నారు. రిపోర్ట్ పేరు ఇది 2014వ సంవత్సరంలో తీసుకున్నారు. మరి ఎన్నో రిపోర్ట్ అంటే 13వ రిపోర్టు. అది అభ్యర్థులు గమనించాలి. ఆ తర్వాత దీనికి ముందు రిపోర్ట్ చూద్దాం. ఎన్నో రిపోర్ట్ దీనికి ముందు రిపోర్టు? స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2011 రిపోర్టు. దీన్ని 2012లో తీసుకున్నారు. ఇది 12వ రిపోర్టు. ఇది 12వ రిపోర్టు. దీంట్లో మనం చూసినట్టయితే 2011 రిపోర్ట్లో మనం చూసినట్టయితే ఏ అంశాల గురించి మనం దీనిలో డిస్కషన్ చేయాలి, ఈ రిపోర్టు ఏమి తీసుకుంటుంది అని మనం చూసినట్టయితే ఈ రిపోర్టు ఈ స్టేట్ ఫారెస్ట్ రిపోర్టు ఒక్కొక్క రాష్ట్రంలో అడవులు పెరిగినాయా, తరిగినాయా, తరిగితే ఎంత తరిగినాయి, పెరిగితే ఎంత పెరిగినాయి, తర్వాత టోటల్గా భారతదేశంలో ఎంత అటవీ శాతం పెరిగింది అనేది ఈ రిపోర్టు ద్వారా మనకు తెలుస్తుంది. దీంట్లో మనం చూసినట్టయితే 2011 రిపోర్టు ప్రకారం మొత్తం భారతదేశంలో అడవులు ఎంతగా ఉన్నాయి అంటే 78.29 మిలియన్ హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. ఇది మొత్తం భారత భూభాగంలో ఎంత శాతంగా ఉంది? 23.81% ఉంది. 23.81% ఉంది. ఆ తర్వాత మనం చూసినట్టయితే 23.1% ఉంది మొత్తం భూభాగంలో. ఇది ఎప్పుడు రిపోర్ట్? ఇది 2011 రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఉన్న మొత్తం అడవుల శాతం. మరి ఈ రిపోర్టు ఆధారంగానే భారతదేశం యొక్క అడవులని వాటి యొక్క సాంద్రత ఆధారంగా 4 రకాలుగా వర్గీకరించారు. ఏంటి ఆ అడవులు? 4 రకాలుగా వర్గీకరించిన అడవులు ఏ రకంగా చెప్పవచ్చు? మనం 4 రకాలుగా వర్గీకరించారు. వాటిల్లో మనం చూసినట్టయితే మొదటి వర్గీకరణలో అధిక సాంద్రత గల అడవులు. మోర్ దెన్ 70% భూభాగంలో అడవులు గల ప్రాంతాలని అధిక సాంద్రత గల అడవులుగా గుర్తించడం జరిగింది. మరి ఆ తర్వాత మధ్యస్థ సాంద్రత గల అడవులు అన్నాము. మధ్యస్థ సాంద్రత గల అడవులు అన్నారు. దీనిలో చూసినట్టయితే 70 నుండి మధ్యస్థ సాంద్రత గల అడవుల్లో 40 నుండి 70% గల అడవుల్ని మధ్యస్థ సాంద్రత గల అడవులు అన్నారు. ఆ తర్వాత ఓపెన్ ఫారెస్ట్, మూడవది ఓపెన్ ఫారెస్ట్. దీనిలో 10% నుండి 40% గల అడవుల్ని ఓపెన్ ఫారెస్ట్ అని అనడం జరిగింది. తర్వాత 4వదిగా స్క్రబ్స్ అని అంటారు. కేవలం ఒక భౌగోళిక ప్రాంతంలో 10% మాత్రమే అడవులుండి 90% ఇంకా వేరేది ఏదైనా ఉంటే వాటిని స్క్రబ్బులు అన్నారు. అర్థమైంది కదా? అధిక సాంద్రత గల అడవులు అంటే ఏంటి?
ఒక భౌగోళిక ప్రాంతంలో 70% అడవులు ఉండాలి, 30% ఏమైనా ఉండొచ్చు. 70% అడవులు ఉంటే అవి అధిక సాంద్రత గల అడవులు. అలా కాకుండా ఒక భౌగోళిక ప్రాంతంలో 40 నుంచి 70 ఉంటే మధ్యస్థ సాంద్రత గల అడవులు. 10 నుంచి 40% ఉంటే వాటిని ఓపెన్ ఫారెస్ట్ అన్నారు. 10% కన్నా తక్కువగా ఉంటే అడవులు వాటిని స్క్రబ్బులు అన్నారు. ఏమన్నారు? స్క్రబ్బులు అన్నారు. ఆ తర్వాత మనం దీన్ని చూసినట్టయితే ఇక్కడ ఇదొక్కటే మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తర్వాత ఇది చేసుకోవచ్చు. ఈ ఒకటే చూడండి, 23.81% ఇది ఇంపార్టెంటు. ఆ తర్వాత మనకి స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2013 రిపోర్ట్ వచ్చింది మొన్న రీసెంట్గా. ఇది 13 లాస్ట్ రిపోర్ట్, 13 రిపోర్ట్. దీన్ని 13 ఎన్నో రిపోర్ట్ అని కూడా అడుగుతున్నాడు, జాగ్రత్తగా మీరు గమనించాలి. 13 రిపోర్ట్ అనేది రీసెంట్గా వచ్చిన రిపోర్ట్, 13 రిపోర్ట్. దీని ప్రకారం చూసినట్టయితే భారతదేశంలో అడవులు ఎంత కలిగి ఉన్నాయంటే 78 ఇందాక 29 ఇక్కడ జస్ట్ 92 వేసుకోండి మిలియన్ హెక్టార్లు భారతదేశంలో కలిగి ఉన్నాయి. ఇవి ఎంతగా ఉన్నాయి భారతదేశంలో ఎంత శాతం అంటే 24.01% కలిగి ఉన్నాయి. 24.01% కలిగి ఉన్నాయి. ఈ రకంగా మనం చూసినట్టయితే దీనికి అంటే ఈ రిపోర్ట్కి మధ్య తేడా ఎంత, శాతాల్లో ఎంత శాతం పెరిగినాయా తరిగినాయా అని మనం చూసినట్టయితే 23.81% అంతకు ముందు ఉండింది. మరి ఇప్పుడేమో దాని తర్వాత వచ్చింది 24.01%. ఏడు చూడండి ఎంత పెరిగాయా తగ్గాయా? పెరిగాయి. మరి ఎంత పెరిగాయి? ఇంపార్టెంట్ అది. 0.21% పెరిగాయి. 0.20% పెరిగాయి. 20% పెరిగాయి. ఈ 20% మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ప్రాంతంలో మనం చూసినట్టయితే 20% పెరిగాయి. ఈ 20% 5848 చదరపు కిలోమీటర్ల ఏరియాకి సమానంగా చెప్పుకోవచ్చు. మరి ఈ ఏరియాలో ఏ ప్రాంతంలో ఈ పెరిగిన 2011 సెన్సెస్ నుంచి 2013 సెన్సెస్ మధ్యలో పెరిగిన ఈ అటవీ భూమి ఏ రాష్ట్రంలో ఎక్కువ పెరిగిందని అడుగుతున్నాడు. వెస్ట్ బెంగాల్, కేరళ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగింది. చాలా జాగ్రత్తగా గమనించాలి. అంతేకాకుండా మనకి అటవీ విధానాల్లో 33.3% కన్నా ఎక్కువగా ఉండాలన్నాం కదా. ఆ 33.3% కన్నా 15 రాష్ట్రాలు, భారతదేశంలో 15 రాష్ట్రాలలో 33.3% కన్నా అటవీ భూమి ఎక్కువగా ఉంది. 8 రాష్ట్రాల్లో అయితే 15 రాష్ట్రాల్లో 33.3% కన్నా ఎక్కువగా ఉంది. 8 రాష్ట్రాల్లో అయితే ఈ 15లో 8 రాష్ట్రాల్లో అయితే మోర్ దెన్ 75% అటవీ భూమి ఉంది. అలా కాకుండా మిగిలిన 7 రాష్ట్రాల్లో 33.3 టు 75% మధ్యలో అటవీ భూమి ఉంది. అటవీ భూమి ఉన్నది. అంతేకాకుండా భారతదేశంలో మనం చూసినట్టయితే 12 రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు, 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో అటవీ భూమి 846 చదరపు కిలోమీటర్ల మీద తగ్గిపోయింది. మరి ఈ తగ్గుదల ఏ రాష్ట్రంలో అధికంగా కనిపిస్తూ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో అధికంగా కనిపిస్తూ ఉంది తగ్గుదల అనేది. ఆంధ్రప్రదేశ్లో తగ్గుదల అధికంగా కనిపిస్తూ ఉంది. సో ఈ రకంగా భారతదేశంలో స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్స్ ఈ రకంగా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్టయితే భారతదేశంలో ప్రభుత్వ పరంగా
ఏ రకంగా అడవుల్ని వర్గీకరించారు, ప్రభుత్వం రక్షణాపరమైన చర్యల పరంగా ఏ రకంగా అడవుల్ని వర్గీకరించారో, ప్రభుత్వ వర్గీకరణ ఏ విధంగా ఉందని చూసినట్టయితే ఈ అడవుల్ని ఒకటి రిజర్వ్ ఫారెస్ట్ 53%, రెండు రక్షిత ఫారెస్ట్ రక్షిత అడవులు 29%, మరియు మూడు విభజించబడని అడవులు 18%. విభజించబడిన అడవులు 18%. వీటిలో మనం చూసినట్టయితే రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఏంటి? ప్రభుత్వం మన అడవుల యొక్క రక్షణలో భాగంగా కొన్ని ఏ ప్రాంతాలలో అయితే జీవ వైవిధ్యం అధికంగా ఉందో, ఏ ప్రాంతాలు అయితే సున్నితంగా ఉన్నాయో, ఏ ప్రాంతాల్లో అయితే స్మగ్లింగ్కు అధికంగా గురవుతున్నాయో, మానవాళి ఇంటర్ఫీరెన్స్ ఎక్కువగా ఉందో, ఆ ప్రాంతాలన్నింటినీ కూడా రిజర్వ్ ఫారెస్ట్గా గుర్తించి వాటి చుట్టూ కూడా ఒక కంచె వేయడం జరిగింది. ఈ రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ ఒక కంచె ఉంటుంది. మరి ఇవి మొత్తంలో 53% ఉన్నాయి. వీటిలోకి మామూలుగా ఎంటర్ అవ్వటం అనేది నిషిద్ధంగా ఉంది. ప్రవేశయోగ్యం నిషేధం. దీంట్లోకి ప్రవేశం అనేది ఈ ప్రాంతంలో నిషేధంగా ఉంది. కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదా ఏదైనా శాస్త్ర సాంకేతికంగా ఏదైనా పరిశోధనలు చేయాలంటేనే దీనిలోకి అలౌ చేస్తారు, లేకపోతే నిషిద్ధం జరుగుతుంది. ఎవరిని కూడా దీనిలోకి ప్రవేశించడానికి నిషిద్ధంగా ఉన్న ప్రాంతాలని రిజర్వ్ అడవులు అంటున్నాము. తర్వాత రక్షణ అరణ్యాలు లేదా రక్షిత అడవులు. ఈ రక్షిత అడవులు 29% ఉన్నాయి. రిజర్వ్ ఫారెస్ట్కి వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ అడవుల్లో మానవ ప్రవేశానికి అర్హత ఉంది. కాకపోతే ఈ ప్రాంతాలలో ఎటువంటి గొడ్లను మేపటం కానీ, అంటే గ్రీనింగ్ కానీ, లేకపోతే చెట్లను నరకటం కానీ ఈ ప్రాంతాల్లో చేయరాదు. అర్హత ఉంది కానీ ఎటువంటి నష్టం ఫారెస్ట్కి చేయకూడదు. మరి అది ఇక్కడ నిషిద్ధంగా ఉంది. తర్వాత విభజించబడని అడవులు, ఇవి 18% ఉన్నాయి. మరి ఈ అడవులు అందరికీ ప్రవేశయోగ్యంగా ఉన్నాయి. ఈ అడవుల్ని ఉపయోగించుకోవడానికి అక్కడ ఉన్న ఎవరైతే ట్రైబ్స్ ఉన్నారో ఈ అడవుల్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకునే సౌలభ్యం ఈ ప్రాంతంలో ఈ అడవులకి మనకి ఉంది.